దేవుని మహాపరిశుద్ధ నామం మహిమ కలుగును గాక. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18, 19 வாக்கியம் చదువుకుందాం. இன்றைக்கு நாம் வேத வசனத்தை தியானத்திற்காக ரோமருக்கு எழுதின நிருபம் 7வது அதிகாரம் 18, 19 வசனங்களை வாசிப்போம். Romans chapter 7 verses 18 and 19. அதெப்படி எனில் என்னிடத்தில், அதாவது என் மாம்சத்தில் நன்மை வாசமாய் இருக்கிறது இல்லை என்று நான் அறிந்திருக்கிறேன். நன்மை செய்ய வேண்டும் என்கிற விருப்பம் என்னிடத்தில் இருக்கிறது, நன்மை செய்வதோ என்னிடத்தில் இல்லை. ஆதலால் நான் விரும்புகிற நன்மையை செய்யாமல் விரும்பாத தீமையையே செய்கிறேன். కావున ఇకన దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపనదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. ఇక్కడ మనం చదువుకున్న వాక్యాన్ని చూసినట్లే ఇది మీకు అందరికి తెలిసి ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పాప క్షమాపణ గురించి మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయంలో పాపంకి చనిపోయి ఇంకా నీతికి ఎలా బ్రతకాలని మాట్లాడుతున్నాడు. 7వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఒక క్రైస్తవురాలి జీవితంలో ఉన్న ఒక పోరాటం అన్నమాట. ఒకవైపు దేవుని వైపు ఉండాలి, మరొక వైపు లోకము లాగేస్తుంటే అలా మధ్య భాగంలో ఉండి నలిగిపోతున్న కార్యము 8వ అధ్యాయానికి వచ్చినప్పుడు విడుదలను అందుకుని యేసుక్రీస్తుకు మహిమ కలుగును గాక అని కూడా జయాన్ని వెల్లడిపరుస్తున్నాడు. நான் வந்து இப்போ வாசித்த கேட்ட இந்த வசன பாகத்தை உங்களுக்கு எல்லாருக்கும் தெரிந்திருக்கும். ரோமர் 5 பாவ மன்னிப்பை குறித்து பேசுகிறது. ரோமர் 6ல வந்து நாம் பாவத்துக்கு எப்படி மரித்து நீதிக்கு பிழைக்கிறோம் என்கிற காரியத்தை பேசுகிறது. ரோமர் 7ல ஒரு கிறிஸ்தவளா இருக்கும்போது நமக்குள்ளாக ஏற்படுகிற ஒரு போராட்டம், ஒரு பக்கம் மாமிசம், மற்றொரு பக்கம் ஆவி நம்மை இழுத்து கொண்டு நாம் வந்து நடுவுல வந்து சிக்கிக்கொண்ட மாதிரி ஒரு அனுபவம். 8வது அதிகாரத்துக்கு வந்த உடனே அந்த இடத்துல நாம் பார்க்கிறோம் எப்படி ஒரு மனிதன் விடுதலை அடைந்து கிறிஸ்துக்குள்ளாக జయ வாழ்க்கைக்குள்ளாக పోகிறாడు. ఇంకా చెప్పుకోవాలంటే కొన్ని పుస్తకాలు కొందరు బైబిల్ టీచర్స్ వచ్చి రోమన్స్ చాప్టర్ 1 నుండి 8 వరకు వచ్చి రక్షణ మార్గం అని కూడా రాస్తుంటారు. వే ఆఫ్ సాల్వేషన్ అని కూడా రాస్తుంటారు అన్నమాట. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నుంచి మీరు ప్రారంభించిన ఎడల అక్కడ పాపల నుంచి ప్రారంభించుకొని ఎలా విజయవంతమైన జీవితంలో రావాలన్న ఒక చక్కటి మార్గము ఎక్కడ మనకు అంత క్లారిటీ లేదనమాట. ఈ రోమీయులకు రాసిన పత్రికలో క్రైస్తవుని జీవితము, క్రైస్తవురాలి యొక్క జీవితం ఎలా ఉండాలని చాలా చక్కగా దేవుని ఆత్మ మనకు లిఖించిచ్చాడు. எந்த ஒரு புத்தகத்தில் எழுதப்படாத அளவுக்கு தெளிவாக ஒரு ரட்சிப்பின் வழி ரோமர் 1వ அதிகாரத்திலிருந்து 8వ அதிகாரம் வரைக்கும் பரிசுத்த ఆవియానவர் நமக்கு இந்த రోమర్ல நமக்கு கொடுத்திருக்கிறார். ఓకే, మీలో ఎవరైనా ఈ యొక్క రోమిల్ రాసిన పత్రికను చదవని వారు చదవమని మిమ్మల్ని వచ్చి నేను కోరుకుంటున్నాను. మీరు తీసుకోండి. రోమిల్ రాసిన పత్రిక పూర్తిగా చదవండి. 16 అధ్యాయాలు ఉన్నాయి. నేర్చుకోండి ఈ దేవుడు ఏం చెప్తున్నాడు అసలు. ఎందుకంటే సీక్వెన్స్ గా రాయబడి ఉందన్నమాట. ఒకటి తరువాత ఒకటి ఎలా అనుభవం కలుగుతుందని కూడా ఈ యొక్క లేఖనంలో రాయబడినది. நீங்கள் உங்களில் யாராவது நீங்க வந்து இந்த ரோமருக்கு எழுதின நிருபத்தை வாசிக்காமல் இருந்தால் அழகாக படிப்படியாக எப்படி ஒரு ரட்சிப்பின் அனுபவம், ஒரு ஜெயம் எப்படி வரும் என்று கூட எழுதப்பட்டிருக்கிறது. నిజమైన క్రైస్తవులైన మనము ఆత్మ రక్షణను పొందుకున్న మనము దేవుని ఆత్మ చేత పుట్టిన మనకు కూడా ఇవి చదువుతుంటే మన హృదయంలో కూడా మన హృదయము మన ఆత్మ సాక్షిస్తుంటుంది. అవును, నా జీవితంలో కూడా ఇటువంటి అనుభవాలు ఉన్నాయని తెలుసుకోగలుగుతాం. நாம் உண்மையாகவே ஆவியினால ஜெனித்திருந்தால், பரிசுத்த ஆவியினால ஜெனித்திருந்தால், ரட்சிக்கப்பட்டிருந்தால், இந்த ரோமருக்கு எழுதின நிருபத்தை வாசிக்கும் போது ஆம், என்னுடைய வாழ்க்கையிலும் இப்படிப்பட்ட అనుభవங்கள் ఏర్పట్టது என்று தெரிந்து கொள்கிறோம். రోమిల 5వ అధ్యాయంలో రాసినట్లు మనం కూడా ఒక కాలమునందు పాపులుగా ఉన్నప్పుడు దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు దేవుడు మన పాపాలను కొట్టివేసి మనల్ని రక్షించేశాడు.
ரோமர் 5ஆம் அதிகாரத்தில் எழுதப்பட்டது போல, நாமும் ஒரு காலத்துல பாவிகளாக இருக்கும்போது தேவனிடத்துல போனோம். தேவன் நம்மளுடைய பாவத்தை முற்றிலும் எடுத்து போட்டு, శిక్ష எடுத்து పోட்டு நம்மை ఏற்றுకొండాர். రోమీయుల 6వ అధ్యాయంలో రాయబడినట్లు మనం బాప్తిసం తీసుకున్న ఆ సమయమందు బాప్తిసం గురించి మాట్లాడుతూ ఇలా ఆయన పోల్చి రాస్తున్నాడన్నమాట. మరణించిన వాడు పాపము నుంచి విముక్తి పొందుకొనును అని కూడా రాస్తున్నాడు. ரோமர் 6ஆம் அதிகாரத்துல ஞான ஸ்நானத்தை குறித்து எழுதி பவுல் சொல்கிறார், మరిக்கிறவன் పాపத்திலிருந்து విడుదల పెరువాన్. ఈరోజు పాపం నుంచి విడుదల విముక్తి పొందుకోవాలంటే జయించడం అని చెప్పడం కంటే మనం వచ్చి పాపానికి మరణించి నీతికి బ్రతకడం నేర్చుకోవాలన్నది బైబిల్ మనకు నేర్పిస్తున్నదన్నమాట. இன்றைக்கு பாவத்தை ஜெயிக்கணும் என்று சொல்லுகிறதை விட பாவத்துக்கு மரித்து அநீதிக்கு மரித்து நீதிக்கு பிழைக்கணும் என்கிற காரியத்தை தான் நாம் அறிந்து கொள்ள வேண்டும். మీకు ఇంతకు ముందే చెప్పింటాను, ఎవరు కూడా పాపాన్ని జయించలేరు. శోధనని జయించగలుగుతాం కానీ పాపంని జయించలేరు. పాపానికి మనం మరణించాలన్నమాట. ఆ మరణించే అనుభవం మనలో కలిగి ఉంటే తప్ప అది సిలువ ద్వారానే కలుగుతుంది. పాప క్షమాపణ యేసుక్రీస్తు రక్తం ద్వారా కలుగుతుంటే పాపము నుండి విడుదల అనేది సిలువలో యేసుతో కొట్టబడే అనుభవం మనలో కలిగినప్పుడు ఆయన మరణించినట్లు మనం కూడా మరణించున్నామని మనం గ్రహించిన ఎడల మనము విడుదలను పొందుకుంటాం. பாருங்க, பாவ மன்னிப்பு இயேசுவின் ரத்தத்தினால உண்டாகினாலும் பாவத்திலிருந்து விடுதலை இயேசுவோடு நானும் சிலுவையில் அறையப்பட்டேன், அவர் மரித்தப்போ நானும் மரித்தேன் என்கிற காரியத்தை விளங்கிக் கொண்டு விசுவாசிக்கும் போதுதான் நடக்கிறது. వాచ్మెని అని చెప్పబడిన ఒక దేవుని భక్తుడు చాలా ఒక చక్కటి పుస్తకాన్ని రాశాడు, ద నార్మల్ క్రిస్టియన్ లైఫ్. ఆ పుస్తకాన్ని నేను మీకు ఆల్రెడీ గ్రూప్లో ఒకసారి షేర్ చేశాను చెప్పి, ఇంకా ఎందరు చదువుకున్నారు. పుస్తకాలు చదవడం ఈరోజు అలవాటు చాలా తక్కువ. ఎవరు చదువుకోవడం లేదు. యూట్యూబ్స్లో మనము వాక్యాలు వినడానికంటే ఎక్కువ మక్కువ చూపిస్తాం, కానీ ఇంక పుస్తకాలు చదవాలంటే 2 పేజీలు చదివితే కళ్ళు అలా మూతపడి ఇంకా నిద్ర వచ్చేస్తుందండి. எனக்கு பாருங்க, நான் வந்து உங்களுக்கு ஏற்கனவே ஒரு புத்தகத்தை சொல்லியிருந்தேன். வாட்ச்மினி என்ற ஒரு தேவனுடைய பக்தன் எழுதின புத்தகம் த நார்மல் கிறிஸ்டியன் லைஃப். ஒரு கிறிஸ்தவனுடைய வாழ்க்கை எப்படி இருக்கும் என்கிற புத்தகத்தை நான் சொல்லியிருந்தேன். புத்தகங்களை படிக்கிற பழக்கம் இன்றைக்கு மிக மிக குறைவு. యారుమే అంత పుస్తకத்தை సాధారణంగా పుస్తకத்தை పడిగేదిలే. ఒకవేళ మీరు ఈ విషయాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలి, పాప క్షమాపణ ఎలా, పాపం నుంచి విడుదల ఎలా పొందుకోవాలంటే ఆ పుస్తకం చదవండి. ద నార్మల్ క్రిస్టియన్ లైఫ్ అనే పుస్తకం. మీ వద్ద లేకపోతే నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకు సాఫ్ట్ కాపీ పెడతాను. అలా కాకపోతే మీరు కొనుక్కోవచ్చు, ఆన్లైన్లో కూడా ఉంటాయి. కొనుక్కొని లోతుగా చదివినప్పుడు అర్థమవుతుంది అసలు పాపం నుంచి విడుదల అనేది దేవుడే మనకిస్తాడు, కానీ మనము పొందుకోలేము. మన పోరాటము చేత, మనము ఉపవాసం చేయడం చేత, లేకపోతే గద్దించడం చేత కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు మరణించినప్పుడు ఆయనతో పాటు మనం కూడా మరణించాము. అలా మీరు కూడా గ్రహించి నమ్మినప్పుడు అది ఆ కార్యాలు మీకు జరుగుతాయని కూడా దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ஆண்டவருடைய வசனத்தில் எழுதப்பட்டிருக்கிறது, நீங்கள் பாவத்திலிருந்து விடுதலை பெற வேண்டும் என்றால் இயேசுவோடு சிலுவையில் அறையப்பட்டீர்கள். நாம் செய்கிற கிரியைகளால கிடையாது. தேவன் நம்மை సిలువలో అరైందు విట్టారు. ఎప్పుడు మనం కొట్టబడ్డామంటే 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభు సిలువలో కొట్టబడినప్పుడు మన ప్రాచీన స్వభావము, మనలో ఉన్న ఈ పాపపు స్వభావాన్ని కూడా దేవుడు వచ్చి యేసయ్యతో సిలువలో ఆయన కొట్టేశాడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. సాతాను ఏం చేస్తున్నాడంటే మనల్ని వచ్చి ఇంకా మనం పాపులము, మనం జయించలేకపోతున్నాం, పడిపోతున్నాం అన్న ఒక కార్యాన్ని పదే పదే మనకు చెప్పి మనమే ఏదో సాధించి ఒక 4 రోజులు లేచి నిలబడి జయించాలనుకుంటున్నాం, జయించలేకపోతున్నాం. మరింత ఎక్కువగా చాలా లోతుగా போய அனுபவால் మనకు கలుగుతున్నది. பாருங்க, எப்படி இந்த பாவத்தை ஜெயிக்க முடியும்? எப்ப நம்ம மரிச்சோம் என்றால் 2000 வருடத்துக்கு முன்பாகவே நாம் கிறிஸ்துக்குள்ளாக சிலுவையில அடிக்கப்பட்டு மரித்தோம். ஆனால் பிசாசு இந்த காரியத்தை நாம் புரிந்து கொள்ளாதபடி நாம் வந்து ஒவ்வொரு நாளும் நாம் ஏதோ ஜெயத்தை எடுக்கணும் என்கிற மாதிரி நமக்குள்ளாக ஒரு அபிப்பிராயத்தை உண்டாக்கி நாம் கொஞ்சம் முயற்சி செய்யறோம். எவ்வளவு முயற்சி செய்யறோமோ அவ்வளவு ఆழமாக కీழ విழுந்துருவோం. మీరు కూడా విని ఉంటారు కొందరు చెప్పేది. నా యొద్ద అనేకులు యవనస్తులు చెప్పారనమాట. అన్నా, నేను పాపాన్ని జయించాలని పూనుకొని నిర్ణయం తీసుకొని ఎంత గట్టిగా నిలబడుకుంటానంటే ఒక వారము, ఒక నెల నిలబడుకుంటే ఆ తర్వాత పడిపోయేది ఇంతకు ముందు కంటే ఎక్కువగా నీచంగా పడిపోతున్నాను. కారణం ఏంటి? కారణము వాళ్ళ సొంత శక్తి ద్వారా ఇంకా నిలబడుకోవాలనుకుంటున్నారు, కానీ వాళ్ళు అలా చేయడం ద్వారా ఇప్పుడు కుక్కర్లో ఎలా ప్రెషర్ పెరిగిపోతుందో అలా వాళ్ళు కట్టుబాటు చేసుకుంటున్నారన్నమాట. పాపం చేయకూడదని అదుపులో ఉంచుకోవడానికి
వాళ్ళు అలా అదుపులో ఉంచుకుంటుంటే అది ఎక్కువై బర్స్ట్ అయిపోయే ఒక అనుభవం. హ్మ్. ఏ ఒక్కటి చూడండి కప్పి పెడుతూ ఉంటే ఇంకా ఇక్కడ మన ఇంట్లో చెత్త ఉంటే చెత్తని కింద ఉంచి ఒక బెడ్ షీట్ కింద ఉంచేస్తే సరిపోదు. ఒకరోజు గాలి కొడితే అవన్నీ కూడా బయటకొచ్చేస్తాయి. శుభ్రపరచాలంటే దాన్ని తీసి బయటికెయ్యాలి. అలాగే మన హృదయంలో పాపమును అణిచివేయడం ద్వారా మనము పాపం నుంచి విముక్తి పొందుకోలేము. అలా అణిచిపెట్టడం ద్వారా కొన్ని సందర్భాలొచ్చినప్పుడు అది మరింత ఎక్కువగా విపరీతంగా బయటికి అది వచ్చి అందరి ముందు వచ్చి கனபரிச்சுకుంటుందన్నమాట. பாருங்க சிலர் சொல்லுவாங்க, "நாங்க பாவத்த எவ்வளோ அடக்க பார்க்கிறோம். ஆனா கொஞ்ச நாள் அடக்கின பிறகு அது ரொம்ப அதிகமா வருதுன்னா, நம்ம வீட்ல வந்து இப்போ சுத்தப்படுத்தும்போது நமக்கு வீட்ல வர்ற அந்த தூசியத்த எல்லாத்தையும் எடுத்து ஒரு பெட்ஷீட் கிட்ட போட்டு வச்சீங்கன்னா, ஒரு காற்றடிச்சா எப்படி அதெல்லாம் பரவிடுமோ, அது மாரி பரவிடும். அது வந்து நம்ம வந்து நிச்சயமாக எடுக்கணும்." పాపమునకు మరణించుట అంటే యేసుతో మనము చేసుకున్న కార్యము. దేవుడు మనల్ని కొట్టేశాడు. ఎలా దీన్ని అర్థం చేసుకోవడం? ఇప్పుడు మనం ఎక్కడ పాపం చేశాం? మీరు నేను వాస్తవంగా చెప్పాలంటే మనం పాపం చేయలేదు. మనం చేస్తున్న పాపమును యొక్క కారణము ఆదాము, హవ్వ చేసిన వాళ్ళ పాపము. వాళ్ళే మొట్టమొదటిగా పాపం చేశారు. ఆ పాపం మనలో ఉండడం వల్లే మనం కూడా పాపం చేస్తున్నాం. ఒక ఒరిజినల్ సోర్స్ అనేది ఉన్నదనమాట. ఆ సోర్స్ లేకపోయుంటే మనం కూడా చేసేవాళ్ళము காது. இன்றைக்கு உண்மையில சொல்லணும்னா, நாம வந்து பாவத்தை செய்கிறதுக்கு முன்பாக நம்மளுடைய முன்னோராகிய ஆதாம், ஏவாள் பாவம் செய்ததினால தான் அந்த பாவத்தின் சுபாவம் நமக்குள்ளாக இருக்கிறது. నేను పాపం చేయలేదు. ఎందుకు దేవుడు నాలో పాపాన్ని అనుమతిస్తున్నాడంటే, దేవుడు చూసే విధానం ఎలా ఉందంటే, మీరెక్కడున్నారు? పుట్టకముందు ఎక్కడున్నారు? మీ తల్లిదండ్రుల్లో ఉన్నారు. మీ తల్లిదండ్రులు ఎవరిలో ఉన్నారు? వాళ్ళ తల్లిదండ్రుల్లో ఉన్నారు. అలా వెనక్కి ఎళ్ళిపోతుంటే, ఆ ఏదెన్ తోటలో ఆదాము, హవ్వ ఉన్నప్పుడు మీరు, నేను కూడా ఆ ఆ ఆదాము, హవ్వలోనే నివసించి ఉన్నాం. పరోక్షంగా. అర్థం చేసుకోండి. ప్రత్యక్షంగా మీరు లేరు. మీరు ఒకవేళ అడగొచ్చు నేనెక్కడున్నాను ఆదాము, హవ్వ ఏదెను వనంలో పాపం చేసినప్పుడు అంటే మీరు లేరు. కానీ వాళ్ళలో మీరు ఉండి ఉన్నారు. ఆ కారణం బట్టే మనము పాపంను పంచుకుంటున్నాం ఈ రోజు వరకు. వాళ్ళలో మనం నివసించి వాళ్ళు ఎదిరించినప్పుడు మనం కూడా ఎదిరించాము. వాళ్ళలో మనం పడిపోయాము. దేవునికి విరోధులుగా మారాము. ఎక్కడ మారామంటే ఆదాము, హవ్వలో మీరు నేను కూడా దేవునికి விருத்தంగా நிலபடுకొని దేవునికి விரோதியாய் மாறிப்போயாம். நன்றாக யோசித்து பாருங்க. இன்றைக்கு நாம் இருக்கிறோம். நாம் எங்க இருந்தோம்? கொஞ்சம் சில வருஷத்துக்கு பிறக்கறதுக்கு முன்பாக அப்பா அம்மாவுடைய சரீரத்துக்குள்ளாக அவங்களுக்குள்ளாக அவங்களுடைய எண்ணங்களுக்குள்ளாக இருந்தோம். அவங்களுடைய அவங்க எங்க இருந்தாங்க? அவங்களுடைய அப்பா அம்மா, அவங்களுடைய பிதாமார்கள். அப்படி பின்பாக நீங்க போய்க்கிட்டே இருக்கும்போது கடைசியில் ஆதாம், ஏவாளுக்குள்ளாக முழு உலகத்தில் இருக்கிற மனிதர்கள் அவங்களுக்குள்ள தங்கி இருந்தாங்க. நாம பாவம் செய்யாவிட்டாலும் அவங்களுக்குள்ளாக ஆதாம் ஏவாளுக்குள்ளாக நாம் ஏதேன் தோட்டத்திலிருந்து தேவனுக்கு விரோதமா పాపం செய்தனால పాప స్వభావం நமக்குள்ளாக இருக்கிறது. కొందరు అడుగుతుంటారు కుటుంబ శాపాలు ఎందుకండి శాపాలు ఉన్నాయి? కొందరు నమ్మరన్నమాట క్రైస్తవులు శాపాలు అస్సలు లేదు. జనరేషనల్ కర్సెస్ లేవు. ఇవి వచ్చి ఒక మాయమాట. ఎవరో చేసిన తప్పుకు నేనెందుకు అనుభవించాలన్న ఒక భావన మీ హృదయంలో ఉంటూ ఉంటుంది. சில கிறிஸ்தவங்களுடைய உள்ளத்துல எப்படின்னா குடும்ப சாபலாம் கிடையாது. யாరో பண்ண తప్పుకి நான் ஏன் அதை అనుభవిக்கணும்? దేవుడు అన్యాయస్తుడు కాదు కదా! ఎవరో చేసిన తప్పుకు కొన్ని వాక్యాలు ఉన్నాయి. హెజ్కేల్‌లో కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళే అనుభవించాలి తప్ప మీ కుమారులు, కుమార్తెలు అనుభవించరని వేరే ఒక కాంటెక్స్ట్‌లో దేవుడు మాట్లాడుతున్నాడు. లేదనడం లేదు. కానీ నిజానికి మనము ప్రాక్టికల్‌గా చూసినప్పుడు మన తల్లిదండ్రుల క్రియలు, వాళ్ళ పాపము, వాళ్ళ మైండ్ సెట్టు, మరి వ్యాధి అన్నీ కూడా మనకు వాళ్ళలో ఉండే మనకు వస్తుంది. ఒకరికొచ్చి ఈరోజు షుగర్ వస్తుందంటే వాళ్ళ నాన్నకు, అమ్మకు, అవ్వకు, తాతకు ఉండడం వల్ల. క్యాన్సర్ వస్తుందంటే కొన్ని కుటుంబాల్లో క్యాన్సర్ రన్ అవుతుంటుందన్నమాట. ఎందుకంటే అది కుటుంబంగా డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడే ఆయన అడుగుతాడు. మీ కుటుంబంలో ఎవరికన్నా ఉందా? అలా ఉందా? ఇలా ఉందా? అనేసి కూడా అడుగుతారన్నమాట. నిన్నటి దినమందు ఒక డాక్టరు వాళ్ళు కూడా డాక్టర్ నాకు కాల్ చేశారు. ఇట్లా ఏమో ప్యాచెస్ లాగా వచ్చేస్తుంది ఫేస్ మీద. చాలా భయంగా ఉంది. ఇంకా ఏవన్నా ప్రాబ్లమ్స్ ఉంటుందేమో అని చెప్తున్నారు. మీరు ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు, వాళ్ళు చెప్పిన కార్యం వచ్చి అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు, "మీ తల్లిదండ్రులకు ఉన్నాయా ఈ ప్రాబ్లమ్" అని అడుగుతున్నారు. అసలు మా కుటుంబంలో ఎవరికీ లేదు
అని కూడా నేను చెప్పాను. కానీ భయానికి నేను గురైపోతున్నాను. ప్రార్థించండి కూడా அடிகாரன்மாட்ட. பாருங்க நன்றாக யோசிச்சு பாருங்க. நம்ம குடும்ப சாபங்கள் தலைமுறை தலைமுறையா வரும். சிலர் சொல்லுவாங்க, யாரோ செய்த தவறுக்கு நான் ஏன் அனுபவிக்கணும்? நான் அனுபவிக்க மாட்டேன். தேவன் அநியாயமானவர் கிடையாது. அவங்களுடைய பாவத்துக்கு அவங்க தான் அனுபவிக்கணும். அப்படி சில வசனங்கள் நமக்கு எசேக்கியேல் தீர்க்கதரிசன புத்தகத்துல இருக்கிறது. ஆனாலும் நீங்க நன்றாக பார்த்தீர்கள் என்றால், ஒரு வியாதி வந்து குடும்பத்துல ஓடிக்கிட்டு இருக்கும். ஒரு சுகரா இருக்கலாம், ஒரு பிபியா இருக்கலாம், ஒரு ஹார்ட் பிரச்சனையா இருக்கலாம், ஒரு கேன்சரா இருக்கலாம். அந்த குடும்பத்துல தொடர்ச்சியாக நடந்துகிட்டு இருக்கும். நேற்றைய தினத்துல ஒரு டாக்டர் அவங்க வந்து கால் பண்ணி பேசும்போது அவங்க சொன்னாங்க, அவங்களுடைய முகத்துல சில பேட்சஸ் வருது. டாக்டர் கிட்ட போகும்போது அவங்க கொஞ்சம் அத வந்து கவனிச்சு பார்க்கணும். ஏதாவது பெரிய பிரச்சனையா இருக்குமா என்று சொல்லி கூட கவனிச்சனால, இவங்கனால ஒரு பயம். அதனால அவங்க அழுது கொண்டே என்கிட்ட வந்து கால் பண்ணி ஜெபிங்கோ என்று சொல்லி கேட்டாங்கோ. அவங்க அப்போ அவங்க சொன்ன ஒரு காரியம் நான் மருத்துவர்கிட்ட போகும்போது அவங்க என்ன பார்த்து கேட்டது, "உங்களுடைய குடும்பத்துல யாருக்காவது இருக்கா? మానసికమైన ప్రాబ్లమ్స్ ఓకే. ఇంక మన డిప్రెషన్ అయినా, సూయిసైడల్ థాట్స్ అయినా, అవి కూడా కుటుంబాల్లో ముందు ఉన్న వాళ్ళకు బంధుత్వంలో ఎవరికైనా ఉంటే, ఆ కుటుంబం మీద ఆ పిల్లలకు కూడా రావడానికి ఆస్కారాలు ఎక్కువున్నాయని కూడా సైన్స్ ఈరోజు నిర్ధారించి చెప్తుందనమాట. உங்க குடும்பத்துல யாருக்காவது மனநோய், தற்கொலை அப்படியெல்லாம் நடந்திருந்தால், அப்படிப்பட்ட எண்ணங்கள் இருந்தால், அந்த மாரி எண்ணங்கள் உங்களுடைய பிள்ளைகளுக்கும், உங்களுடைய அடுத்த அடுத்த தலைமுறைகளுக்கும் வர వాయిப்பு இருக்கிறது என்று சொல்லுகிறது. ఇవన్నీ మనము పోల్చుకొని చూచినప్పుడు ఏం జరుగుతుందంటే, మన పితరుల మనస్సులో ఉన్న కార్యాలు, వాళ్ళు చేస్తున్న ఆ పాపము మనలో వాళ్ళు வித்தினது మనము కోస్తున్నామని కూడా అర్థం చేసుకోవాలి. இவைகளெல்லாம் கவனித்து பார்க்கும்போது நம்மளுடைய பிதாமார்கள் அவர்கள் விதைத்த பாவத்தை நாம் இன்றைக்கு அறுவடை செய்ய வேண்டியதாக இருக்கிறது என்கிறது கூட நாம் அறிய வேண்டும். శాపాల గురించి మాట్లాడితే ఇంకా ఎక్కువ మాట్లాడుకోవచ్చండి. కుటుంబాల్లో వచ్చి కుటుంబాలు చెడిపోతాయి. ఎక్కువ డివోర్సెస్ జరుగుతుంటుంది. కొన్ని కుటుంబంలో చూస్తే విడాకులు ఇచ్చేది వచ్చి సర్వసాధారణంగా జరిగిపోతుంటుంది. అబార్షన్స్ జరుగుతాయి. మరల తరచు తరచు యాక్సిడెంట్స్ ప్రతి సంవత్సరము ఎవరో ఒకరు చనిపోవడం, ఇంట్లో అనారోగ్యము గురైపోవడము, ఎంత సంపాదించుకున్న డబ్బులంతా కూడా ఖర్చయిపోవడం. ఇలాంటిది వచ్చి రిపీటెడ్ ఎనీథింగ్ విచ్ రిపీటెడ్, ఎనీ ఈవిల్ విచ్ ఇస్ రిపీటెడ్, ఏవైనా ఒక కార్యం మరల కలుగుతుంటే అది వచ్చి కుటుంబ శాపాని కింద వస్తుందని మనం గ్రహించాలి. சில காரியங்கள் மறுபடியும் நடந்து கொண்டிருந்தால், ஒரு வியாதியா இருக்கலாம், ஒரு மரணமா இருக்கலாம், ஒரு வந்து குடும்பங்கள் வந்து கணவனும் மனைவியும் பிரிகிற காரியமா இருக்கலாம். இது வந்து தொடர்ச்சியாக நடந்துகிட்டே இருக்குதுன்னா, அப்போ ஒரு சாபம் ஓடுகிறது என்று అర్థం. ఆ శాపాన్ని ఆ చైన్ లాంటిదనమాట. అంటే ఈ ఈ జనరేషన్‌తో ఆగిపోదు. ఇంక వచ్చే జనరేషన్ అందరికి అల్లుకుంటూ వెళుతూ ఉంటుంది. சாபம் வந்து ஒரு 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 செயின் மாரி. அதை நிறுத்தவே முடியாது. அது வந்துகிட்டே இருக்கும், போய்க்கிட்டே இருக்கும். தலைமுறை தலைமுறையாக போய்க்கிட்டே இருக்கும். చూడండి, ఇటువంటి శాపాలు ఎందుకు కలుగుతున్నాయంటే, ఏదో ఒక కారణము లేకుండా ఎటువంటి శాపం ఎవరి మీదకి రాదు. ఒకటి, దేవుడి వల్ల శపించబడిన వారుగా ఉండాలి. దేవునికి విరుద్ధంగా చేసినప్పుడు పాపాలు చేస్తే, ఆ పాపానికి కూడా శిక్ష కలుగుతుంది. దేవుడు చెప్తున్నాడు 3, 4 తరముల వరకు నేను శిక్షిస్తానని కూడా చెప్తున్నాడు. பாருங்க, ஆண்டவரால உண்டாகிற சாபங்கள் இருக்கிறது. கர்த்தருக்கு விரோதமான ஒரு காரியத்தை செய்யும்போது 3, 4 தலைமுறை வரைக்கும் அந்த சாபம் தொடர்ந்து வரும் என்று కూడా சொல்கிறார். మాంత్రికులు మరి విచ్ క్రాఫ్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా మిమ్మల్ని శపించొచ్చు. కొందరు శపిస్తుంటారన్నమాట. వీళ్ళ కుటుంబం ఇలా అయిపోవాలని. అలాంటి శాపాలు కూడా கிரியேட் చేయడం మొదలుపెడుతూ ఉంటుంది. சில மந்திரவாதிகள் சாபத்தை வைத்து, சூனியத்தை வைத்து சபிக்கிறதுனால கூட சாபம் வந்துவிடும். ఇతరులను మనం మోసపరిచినప్పుడు, ఇతరులు మనం వచ్చి తప్పు పెట్టినప్పుడు, వాళ్ళు తప్పు చేయని వారిని వచ్చి తప్పు చేశారని మనము వాళ్ళను చెప్పి నిందించినప్పుడు, వాళ్ళు కడుపు మంటతో శపించినప్పుడు అది మనకు శాపం అయిపోతుంది. సామెతల్లో ఒక వాక్యం చదువుతున్నాము. కారణము లేకుండా శపించిన శాపము అది నిలబడదు గాని, అలాంటి అర్థము కారణముతో కూడుకున్న ఎటువంటి శాపమైన ఇతరులు మనం శపించిన యెడల మన జీవితంలో అది ఫలిస్తది. பாருங்க, நீதிமொழிகள்ல ஒரு வசனம் இருக்குது. காரணம் இல்லாமல் சபிக்கிற சாபம் தங்காது. அப்படின்னா காரணத்தோட யாராவது ஒரு சபிச்சாங்கன்னா, அவங்கள நம்ம ஹர்ட் பண்ணிட்டோம், அவங்களுக்கு ஏதாவது ஒரு அநியாயம் பண்ணிட்டோம், அப்படிலாம் பண்ணிட்டோம்னா, அவங்க வந்து சபிச்சுருவாங்க. அப்படி సபிச்சுட்டாங்கன்னா, அந்த శాపం வந்து அந்த కుటుంబத்து మేల வந்துவிடும். చివరిగా మనమే మనల్ని శపించుకోవడం అన్నమాట. నేను ఎందుకు బ్రతికాను? నా జీవితము పాడైపోతే బావుంటుంది. నేను చనిపోతే బావుంటుంది అని మనల్ని మనమే శపించుకోవడం. నాకేది దొరకదు.
నాకేది కలగదు, దేవుడు నా ప్రార్థనలు వినడు. ఇవన్నీ కూడా యు ఆర్ యాక్చువల్లీ ప్రొక్లైమింగ్ ఎ కర్స్ టు యువర్ సెల్ఫ్. అలా చెప్పుకోవడం మీకు శ్రమలు అనుభవించినప్పుడు బాగా అనిపించొచ్చు. ఇది ఎలా అంటే ఇంకా బాగా జ్వరం వచ్చినప్పుడు హీట్ అయిపోతే బాడీ ఎండలో కూర్చుంటే ఎంత బాగుంటుంది. ఎవరైనా కూర్చున్నారా మీరెళ్ళి? మనమందరం చేశాం కదా! చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. బాగా హీట్‌గా ఉంటే బాడీ బయటికెళ్ళి ఎండలో కూర్చుంటే బాగా అనిపించేది. కానీ ఆ తర్వాత వచ్చేస్తే జ్వరం వచ్చి ఇంకా ఎక్కువైపోతుందనమాట. అనారోగ్యం ఇంకా అది మంచిగా కాదు గానీ, ఇంకా ఎక్కువైపోతుంది. பாருங்க சில நேரத்தில காய்ச்சல் வர நேரத்தில பிள்ளைங்க என்ன பண்ணுவாங்கன்னா, அவங்க வெளியில போய் வெயில்ல உட்காந்துருவாங்க. அந்த வெளிச்சத்தில உட்கார்ந்தா அவங்களுக்கு கொஞ்சம் வெதமா நல்லா இருக்கிற மாரி இருக்கும். ஆனா, அந்த కాய்ச்சல் పెరిగివిடும். అదే విధంగా మన జీవితంలో కూడా కలుగుతున్న కష్టాలు, నష్టాలు, దుఃఖం వచ్చినప్పుడు మనము తెలియక మన నోటి మాటల ద్వారా మనల్ని మనము శపించుకుంటూ ఉంటామనమాట. నా జీవితం పాడైపోయింది. ఇంక నాకు భవిష్యత్తు లేదు. చీకటిగా కనబడుతుంది. ప్రతిదీ నేను చూస్తున్నది నాకు నష్టమవుతున్నది అని అని కూడా మనం చెప్తూ ఉన్నప్పుడు, ఇంక నేను చనిపోతే మంచిదేమో, జీవించకుండా నా నా వల్ల ఏం చేయడానికి కాలేదు. ఇటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు, మీ జీవితం మీద మీరే ఒక శాపాన్ని తెచ్చుకొని, మీ జీవితాన్ని మీరే పాడు చేసుకుంటున్నారు. ఈరోజు అనేకులు బాధపడుతున్నది ఎలా అంటే, వాళ్ళ నోటి ద్వారా వాళ్ళు తెచ్చుకున్న శాపాలే వాళ్ళకు ఫలించి, అది వచ్చినప్పుడు కారణం తెలియకుండా ఏడుస్తున్నారు. శాపం ఉన్నంత వరకు దేవుడు ప్రార్థనలు వినిపించుకోలేడు. ఆ శాపముకు కారణంగా ఉన్న పాపాన్ని తీసివేస్తే తప్ప దేవుడు ప్రార్థనలు ఆలకించడు. అనేకులు వాళ్ళ జీవితంలో ఎంత ప్రార్థించినా బదులు రాకుండా ఉంది. ఎవ్వరు ఎంతంత గొప్ప గొప్ప సేవకులు ప్రార్థించేశారు. ఇతను ప్రార్థించేది, అతను ప్రార్థించాడు, ప్రవచించాడు. కానీ ఏం జరగడం లేదంటే దేర్ ఈస్ ఎ బిగ్ కర్స్ విచ్ ఇస్ స్టాండింగ్. గాడ్ cannot do anything because there is as long as the curse is standing, God cannot do anything in your life. చూడండి మన జీవితంలో ఎన్నో మనకు శ్రమలు కలుగుతున్నప్పుడు ఎంతగా ప్రార్థించుకున్నా కూడా దేవుడు వినిపించుకోవడం లేదు. ఎవరు ప్రార్థించినా కూడా దేవుడు ఆలకించడం లేదంటే మనం కూర్చొని ఆలోచించాలి. ఎక్కడైనా మన జీవితంలో శాపము ఆపరేట్ అవుతుందా? కొత్తగా కలగొచ్చు. ఉన్నవి కూడా మన జీవితంలో కలుగుతూ ఉండొచ్చనమాట. ఎవరికైనా కలగొచ్చు. చూడండి శాపం వచ్చి నాకు కలగదు, నీకు కలగదు, వాళ్ళకే ఉంటుందని కాదు గానీ, ఎవ్వరికైనా రావచ్చు. సేవకునికి రావచ్చు, విశ్వాసికి రావచ్చు, బిషప్‌కు రావచ్చు. ఎవరి జీవితంలో అయినా కలగొచ్చు. కానీ ఎంత త్వరగా గ్రహించి దేవుని యొద్దకు ఎళ్లి ఆ శాపానికి కారణమైన వేళ్ళతో సహా తీసివేసి సిలువలో యేసుక్రీస్తు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకుంటే తప్ప విడుదల రాదు. ఊరికే దేవుడు అన్నీ చేసేసాడు. ఇక మా మీద అది లేదు అని కొందరొచ్చి దే విల్ డూ ఏ సెల్ఫ్ బోస్టింగ్ అన్నమాట. వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటారు. యేసుక్రీస్తు చేసేసాడు. అవన్నీ ఇప్పుడు మేము చేయం. మా జీవితంలో శాపం లేదు అని అలా మాట్లాడే వాళ్ళకు కష్టాలు అనుభవిస్తుండాలి గానీ అది వెళ్ళిపోదు. ఎప్పుడు కూడా మనము చానా జాగ్రత్త వహించి ఉందో లేదో మనం ఒక్కసారి கணுக்கோవాలి, பரிசீலிంచాలి. பாருங்க சிலர் சொல்லிடுவாங்க, எங்களுக்கெல்லாம் சாபம் இல்ல. எங்களுக்கெல்லாம் அப்படியெல்லாம் நடக்காது. ஆண்டவர் எங்களை எப்பயும் மன்னிச்சுட்டார். நாங்க ஆண்டவருடைய பிள்ளை. நாங்க ஞானஸ்நானம் எடுத்துட்டோம். பரிசுத்த ஆவியை பெற்றுட்டோம். அப்படியெல்லாம் கிடையாது. யாருக்கு வேணா நடக்கலாம். உங்களுக்கு நடக்கலாம், எனக்கு நடக்கலாம், இந்த பிஷப்புக்கு நடக்கலாம், பெரிய பாஸ்டருக்கு நடக்கலாம், பெரிய அப்போஸ்தலனுக்கு நடக்கலாம். யாருடைய வாழ்க்கையிலனாலும் இந்த சாபம் வந்து ஒட்டிக்கொள்ளும். இது వచ్చి సాతాను క్రియ అన్నమాట. ఇది வந்து సాతానుடைய క్రియைகள். కొన్ని కుటుంబాల్లో పాపము కూడా శాపంలాగా క్రియేట్ చేస్తుందండి. వ్యభిచారం అంటే వ్యభిచారం కలుగుతుంటుందన్నమాట. వాళ్ళ కుటుంబంలో ఇది జరుగుతూ వస్తుందన్నమాట. ఆత్మహత్య అంటే ఆత్మహత్య అని జరుగుతుంటుంది. తాగే వాళ్ళ కుటుంబంలో త్రాగుబోతు వస్తుంటారు. ఏమార్చే వాళ్ళు అన్యాయంగా సంపాదించే కుటుంబాల్లో అలాగా అన్యాయంగా సంపాదిస్తూ వస్తుంటారు. యూ కెన్ సీ ఎ ప్యాటర్న్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ, ఇన్ ఎవ్రీ లైఫ్. బికాస్ ఇట్ ఈస్ ఎ చైన్ విచ్ ఇస్ కంటిన్యూయింగ్. కొన్ని కుటుంబాల్లో మీరు చేసినప్పుడు పాపం కూడా ఒక ప్యాటర్న్ లాగా జరిగిన పాపమే మరలా ఒకసారి మీకు తెలిసిన వాళ్ళ కుటుంబాలను ఒకసారి పరిశీలించి చూడండి. వాళ్ళ తాతగారు ఎలా ఉన్నారు? వాళ్ళ అబ్బాయి ఉన్నారు. వాళ్ళ అబ్బాయి ఎలా ఉన్నారు? మనవడు ఎలా ఉన్నారు? కొన్ని సందర్భాల్లో ఒక్క జనరేషన్‌లో ఆగిపోతుంది. నెక్స్ట్ జనరేషన్‌లో ప్రారంభమవుతుందన్నమాట. తాత తాగేవాడుగా, తాగుబోతుగా ఉంటే నాన్న చాలా మంచోడుగా ఉంటాడు. మళ్ళీ మనవడిని చూస్తే ఎక్కువ తాగుతుంటాడన్నమాట. అలా అది వచ్చి తరచూ కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. కొంత గ్యాప్ ఇచ్చినా మరలా అది తలను పైకెత్తి క్రియ చేస్తూ ఉంటుంది. பாவம் கூட சாபத்தினால வர்ற பாவங்கள் இருக்குது. சில குடும்பத்தில் விபச்சாரம் வந்துகிட்டே இருக்கும். சில குடும்பத்துல வந்து தற்கொலைகள் வந்துகிட்டே இருக்கும். சில குடும்பத்துல பார்த்தீர்கள் என்றால் அவங்களுக்கு வந்து கோபம், வைராக்கியம், விரோதம் அப்படிப்பட்ட காரியம் தொடர்ந்து வந்துகிட்டே இருக்கும். ஏன்னா இது ஒரு செயின்.
ఎవరైనా ఒక్కరు ఇప్పుడు మన కుటుంబంలోనే ఒకటి మన శాపం జరుగుతుందనుకోండి. అలా చైన్ పరిగెత్తుతుందంటే, నేను ఒక నిర్ణయం తీసుకొని ప్రభువా! ఇది ఇరిగిపోవాలి. ఇక్కడే ఇప్పటికి ఆగిపోవాలని మీరు కట్ చేస్తే ఆ జనరేషనల్ కర్స్ అక్కడికి ఆగిపోతుంది. யாராவது ஒருத்தர் எழும்பி நின்று ஆண்டவரே இந்த சாபத்தை நான் உடைக்க வேண்டும் என்னுடைய தலைமுறையில இன்றைக்கு அது நின்று போகணும் இனி யாருக்குமே வரக்கூடாது என்று ஒரு கிரியை செய்தால் அன்றைக்கு அது నిండు పోகும். మొన్నటి దినమందు నా స్నేహితుడు కాల్ చేసి మాట్లాడారు. చాలా రాత్రి వేళలో చాలా దుఃఖపడుతూ తన జీవితంలో ఎక్కడ కూడా సంతోషం లేదు. వివాహం చేసుకున్నాడు. భార్య న్యాయంగా నడుచుకోవడం లేదు. వాళ్ళకొక బాబు కలిగాడు ఇప్పుడు. కానీ విడాకులు ఇవ్వాలన్న ఒక ఆశతో నాకు కాల్ చేశాడనమాట. చేసి ఇలా చెప్పాడు, "మీరు ఒక స్టేటస్ ఉంచారు కొన్ని నెలల క్రితం గాడ్ హేట్స్ డివోర్స్ దేవుడొచ్చి విడాకులు ఇవ్వడం వచ్చి అస్సలు ఆయనకు అసహ్యము. ఆయన వచ్చి కోరుకోవటం లేదని పెట్టారు. నేనేం చేయాలి? నేను ఇవ్వాలా? ఇవ్వకూడదా? నువ్వు చెప్తేనే ఇస్తాను లేకపోతే ఇవ్వనన్నట్టు కాల్ చేశాడు. అప్పుడు తన జీవితంలో చూస్తుంటే సంపాదించుకోలేకపోతున్నాడు. ఉన్న జాబు అది నిలకడగా ఉంచుకోలేకపోతున్నాడు. తల్లిదండ్రులు కృంగిపోతున్నారు బాధతో. ఒక పక్క ఇలా అయిపోతుంది. ఎక్కడ కూడా నేను తప్పు చేయలేదు. కానీ నా జీవితంలో ఇలా జరుగుతుందంటే శాపం గురించి కొన్ని మాటలు చెప్పి ఒక పుస్తకాన్ని ఇచ్చాను. ఎలా జనరేషన్ కర్సెస్ బ్రేక్ చేయాలి. మెర్లిన్ హెకీ అని ఒక దేవుని సేవకురాలు రాసిన ఒక పుస్తకాన్ని ఇచ్చానన్నమాట. ఇచ్చి చదవమన్నాను. ఎందుకంటే అది క్లాసికల్ సైన్స్ ఆఫ్ కర్సెస్ అక్కడ నేను చూస్తున్నానన్నమాట. డబ్బులు అప్పుల్లో ఉన్నాడు. బయట దేశానికెళ్ళాలని జాబు అన్ని ఎగ్జామ్స్ క్లియర్ చేస్తే క్లియర్ చేసుకున్నాడు. నేనే ప్రార్థించాను. నీకు క్లియర్ అవుతుంది అని చెప్పాను. క్లియర్ అయింది. క్లియర్ అయ్యి ఒక వారం రోజుల్లోనే ఆ యొక్క బయట దేశాలకెళ్ళి ఆ టర్మ్స్ అండ్ కండిషన్ చేంజ్ అయింది. ఇప్పటితో ఆపేస్తున్నామని ఆపేశారు. ఆ చదువులకు దాదాపు 8-10 లక్షలు ఖర్చు పెట్టాడు అప్పు తీసుకొని. ఎందుకంటే బయట దేశానికెళ్తే ఎక్కువ సంపాదించుకొని కట్టుకోగలమనుకున్నాడు. అది ఇప్పుడు అప్పుగా మిగిలిపోయింది. వడ్డీలు కట్టుకునే ఇంకా దానికి ఇంట్రెస్ట్ ఇవ్వాల్సిన ఒక పరిస్థితి అన్నమాట. నెక్స్ట్ అలా ఒక్కొక్క కార్యము కుటుంబంలో నెమ్మది లేదు. ఇంట్లో గొడవలు. ఏది చేసినా ఫెయిల్యూర్. ఓకే. సో దీస్ ఆర్ ద క్లాసిక్ సింప్టమ్స్ అన్నమాట. ఏది చేతులు పెట్టినా పాడైపోతుందంటే మీలో ప్రాబ్లమ్ లేదు. అక్కడ ఏదో ఒకటి ఎక్స్‌ట్రా ఒక లా క్రియేట్ చేస్తుందన్నమాట. అందువల్లే అలా కలుగుతుంది. సో ఇవన్నీ చూసినప్పుడు చాలా మంచి విశ్వాసి దేవునిలో నమ్మకంగా ఉన్న ఒక దేవుని వాక్యం చదువుకొని, ప్రార్థించుకొని, సంఘానికెళ్ళి అన్నీ చేస్తున్నాడు. కానీ జీవితంలో ఇటువంటి సమస్యలు. క్రైస్తవులకు ఉండదా అంటే ఉంటుంది. శాపము క్రైస్తవుల జీవితంలో కూడా ఉంటుంది. అప్పుడేం చెప్పాను, నువ్వు చేసిన తప్పు కాదు. ఎవరో చేసినవి ఇప్పుడు అది ఫలించి నువ్వు కోత కోసే సమయం వచ్చింది. కానీ దేవుని దగ్గరికెళ్ళి ప్రభువా ఎవరు ఎక్కడ తప్పు చేశారు వాళ్ళందరూ ఇప్పుడు మన పితరులు తప్పు చేసిన దానికి కూడా మనం పాప క్షమాపణ అడగాలి. అదే శాపం ఎలా వెళ్ళిపోతుందంటే మన ముత్తాతలు చేసిన పాపం తెలిసి ఉన్న యెడల ఆ పాపాన్ని చెప్పి ఇలా విగ్రహారాధన చేశారు. క్షమించండి ప్రభువా! వారి తరపున నేను క్షమాపణ కోరుకుంటున్నాను. వాక్యంలో ఉందా అంటే ఉంది. దానియేలు తన ప్రజల కొరకు ప్రార్థించినప్పుడు సొంత దేశానికి తీసుకెళ్లాలంటే మా పితరులు చేసిన పాపమును క్షమించుము అని బైబిల్‌లో పాత నిబంధనలో అనేక ఉజ్జీవం వచ్చే కార్యంలో అలాగే ప్రార్థించుకున్నారు. వాళ్ళు చేసిన పాపము నిమిత్తం వీళ్ళు ఏడ్చి దేవుని యొద్ద క్షమాపణ కోరుకుంటే దేవుడు కటాక్షించి క్షమాపణనిచ్చి అద్భుతాలు చేశాడు. அப்ப நான் சொன்னேன், "நீ செய்த பாவத்தினால உங்களுடைய குடும்பத்தில யாரோ செய்த எப்பயோ செய்த ஒரு பாவத்தினால இப்படி வந்துகிட்டு இருக்குது. நீ அத கண்டுபிடிச்சு நீ ஜெபிக்க ஆரம்பிக்கணும். ஆண்டவர்கிட்ட உங்களுடைய பிதாமார்கள் செய்த பாவத்துக்காக மன்னிப்பு கேட்கணும்" என்று கூட சொல்லிக் குடுத்தேன். அப்ப வேத வசனத்துல இருக்கு. தானியேல் தன்னுடைய இஸ்ரவேல் ஜனங்கள் செய்த பாவத்தின் நிமித்தமாக இவர் மனம் திரும்புகிறார். இவர் அழுது ஜெபிக்கிறார். ஆண்டவரே இவங்க செய்த பாவங்களை மன்னியுங்க. அவங்கலாம் இல்ல இறந்து போயிட்டாங்க. அவங்களுடைய பாவத்த మన్నించి எங்களுடைய కుటుంబத்துக்கு ஒரு పెరియ విడుదల ఉండాకుంగ என்று சொல்லுகிறார். అసలు మనం తీసుకున్న వాక్యము ఒకవేళ మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. మనం తీసుకున్న వచనం చదువుకున్న వచన భాగానికి ఇంకా మనం రాలేదు గానీ, వేరే కార్యంలోనే ఎక్కువ ఇప్పుడు మన సమయము ఎక్కువ మనం గడుపుతున్నాము. కానీ దేవుని చిత్తము ఇలా ఉందేమో ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కూడా దేవుడు బహుశా మీతో ఎవరితో అయినా కూడా ఉండొచ్చు. మీరు కూడా గ్రహించొచ్చు. ఎటువంటి ప్యాటర్న్స్ మన కుటుంబంలో జరుగుతుందంటే మనం గ్రహించాలి. సంథింగ్ ఈస్ రాంగ్ ఈస్ బియాండ్ అవర్ కంట్రోల్.
இன்னைக்கு எடுத்துக்கொண்ட வாசித்த வசனம் வேற விஷயமா இருக்குது. நம்ம அந்த வசனத்தின் பாகத்துக்கு இன்னும் வரல. ஆனால் ஆண்டவர் ஒருவேளை உங்களோடு பேசிக் கொண்டிருக்கலாம். இப்படிப்பட்ட காரியங்கள் நம்மளுடைய வாழ்க்கையில எங்கேயாவது இருக்கா என்று அலசி பார்க்கும்படியாக நாம் இதை அறிந்து కొள்ள வேண்டும். ఎందుకంటే శాపం చాలా భయంకరమైందండి. ఎలా అంటే ఇటువంటి వారి సాక్ష్యము వాళ్ళ జీవితంలో కలిగే కార్యం వాళ్ళు నాతో చెప్తుంటే అస్సలు ఎక్కడా బయటికి రావడానికి స్థలం లేకుండా బంధింపబడిన ఒక స్థితి. శరీరంలో అనారోగ్యము, చేతుల్లో డబ్బులు లేవు, కుటుంబంలో సమస్యలు, ఏ చేసినా సఫలము కావడం లేదు, అన్ని పడిపోతుంది. ఏడుస్తున్నారు, దేవుడు ఎందుకు చేయడం లేదు, దేవుని మీద అలిగిపోతున్నారు, నలిగిపోతున్నారు. కానీ యాక్చువల్ ప్రాబ్లమ్ వచ్చి అక్కడ ఒక శాపం అన్నది బైబిల్‌లో చాలా క్లారిటీ ఉందన్నమాట. శాపం గురించి మాట్లాడుకుంటే ఇంకా ఈ రోజంతా కూడా మాట్లాడొచ్చు. అన్ని ఉన్నాయి. మొట్టమొదటి శాపం ఎవరిచ్చారో తెలుసా మీకు? మనుషులకు దేవుడు, యెహోవా దేవుడిచ్చాడు. ఆదము, హవ్వను శపించాడు. ఆదమును మొట్టమొదటిగా ఆ సర్పాన్ని శపించాడు. నువ్వు ఇక మీద నీ యొక్క కడుపు మీదే నువ్వు ప్రాలుతుంటావు. నువ్వు తినడానికి ఈ మట్టిని తింటావు అని చెప్పినట్లు ఈ రోజు వరకు సర్పం అలాగే ఉంది, అలాగే వెళుతుంది. முதல் சாபத்தை யார் கொடுத்தாங்களோ உங்களுக்கு தெரியுமா? உலகத்துல மனிதர்களுக்கு தேவனாகிய கர்த்தர். దేవుడు శపించగలడా? అంత ప్రేమ కలిగిన దేవుడు శపించగలడా? ఎస్, శపిస్తాడు. శపించడానికి కారణాలుంటే శాపాలు కలుగుతాయి. నీకు కలుగుతాయి, నాకు కలుగుతాయి. దేవుడు పక్షపాతం కలిగిన దేవుడు కాదు. ఆశీర్వాదాలు ఎలా ఇవ్వగలుగుతాడో అదే విధంగా శాపం కూడా ఇవ్వడము ఆయన వశంలో ఉన్నదని మనం గ్రహించాలి. అందుకే దేవుని చూసి మనం భయపడాలి. ஆண்டவரை பார்த்து நாம் பயப்பட வேண்டும். ஆண்டவரை பார்த்து நாம் நடுங்க வேண்டும். காரணம் என்னவென்றால் அவர் எந்த ஒரு வேறுபாடு இல்லாமல் எல்லோரையும் ஆசீர்வதிக்கிறது போல யார் குற்றம் செய்தாலும் சபிக்க முடியும், சபிப்பார். దేవునికి విరుద్ధంగా పాపం చేసినప్పుడు శాపాలు మన జీవితంలో మనం పెంచుకుంటున్నామని కూడా మనము గ్రహించాలి. క్రైస్తవులైన మనమే గ్రహించాలి. ఇంకా క్రైస్తవులు కాని వారు గ్రహించరు, వాళ్ళకి తెలియదు. விசுவாசிகளாக இருக்கிற நாம் கவனிக்க வேண்டிய காரியம் என்னவென்றால் தேவனுக்கு விரோதமாக பாவம் செய்தால் தேவன் இன்றைக்கும் நம்மளை சபிக்க முடியும், சபிப்பார். అవిశ్వాసీలు తెలియాలి, நமக்கு தெரிந்து கொள்ளணும். దేవుడు మన పాపాలను క్షమించినప్పటికీ ఇటువంటి శాపాలు వల్ల వచ్చే ఆ కాన్సిక్వెన్సెస్ అనేది మన జీవితంలో ఎప్పుడు కనబడుతూ ఉంటుంది. ஆண்டவர் நம்மளுடைய பாவத்தை மன்னிச்சு போட்டாலும் இந்த சாபத்தினால வர விளைவுகள் நிறைய வந்துகிட்டே இருக்கும். చూద్దాం, బైబిల్ నుంచి చూద్దాం. ఆదికాండంలో మనిషి ఆదాము నీ యొక్క భార్య చెప్పిన మాటను నువ్వు విని, నేను చెప్పిన మాటను నువ్వు వినక నీ భార్య మాటలకు నువ్వు విధేయత చూపించిన కారణం వల్ల దేవుడు చెప్పాడు, నువ్వు తిన్నే ఆ నేలలో నుండి ఎటువంటి లాభం నీకు కలుగదు, ఎంత కృషించినా చెమట కార్చినా నీకు సరైన ఫలితము జీతము నీకు దొరకదని దేవుడు మనిషికి శాపం ఇచ్చాడు. ఈ రోజు వరకు కూడా మనం అందరం కూడా కష్టపడుతున్నాము. ఎంత పని చేసినా మనం చేస్తున్న పనులకు తగిన సాలరీస్ మనకు దొరకటం లేదు. ஆண்டவர் அன்றைக்கு ஆதாமை சபித்தார். எப்படி சபிச்சாரு? நீ எவ்வளவாக ஏறு விழுந்து கஷ்டப்பட்டு நீ உன்னுடைய வேர்வையை வடைத்தாலும் உனக்கு சரியான பிரதிபலன் கிடைக்காது, ఉనకు పోదుమన్న அளவுக்கு இருக்காது. இந்த భూమి శపించబட்டிருக்கிறது. దేవుడు చెప్పాడు, ఈ భూమిని నేను శపించాను, నీకు సరిపోయేంత వసతి నీకు కలగదు, నువ్వు ఏడుస్తుంటావు, ప్రభువా నేను ఎంతగానో కష్టపడుతున్నాను కానీ నా జీవితంలో కావాల్సిన ఆర్థికంగా కావాల్సిన ఆ స్టెబిలిటీ దొరకడం లేదు అనుకునే ఒక పరిస్థితి కలుగుతుందని కూడా దేవుడు చెప్పాడు. ஆதாமை பார்த்து தேவன் சொன்னார், நீ எவ்வளவு கஷ்டப்பட்டாலும் உனக்கு சரியான ஒரு கூலி கிடைக்காது என்று சொன்னார். ఈ రోజు వరకు కూడా ఆ శాపము అంతో కొంత మన జీవితం మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది కదా. మనం ఎంతగా కష్టపడి పొద్దున లేచి 6 గంటలు 7 గంటలకు పనికెళ్ళి రాత్రి వేళ అంతా కూడా మనం అంతవరకు పనులు చేస్తుంటే కూడా మనకి ఇచ్చే జీతము చాలా తక్కువ. మన కుటుంబాన్ని నడిపించుకోలేకపోతున్నాము. ప్రతి మన వసతులను మనం వచ్చి అసలు மீட் చేసుకోలేకపోతున్నాం. பாருங்க, இன்றைக்கு நம்ம எவ்வளவாக கஷ்டப்பட்டாலும் காலையில் எழும்பி இரவு வரைக்கும் வேலை செய்தால் அதுக்கு தகுந்த ప్రతిఫలం வருகிறது கிடையாது. நம்ம ரொம்ப కష్టపడறோம். ఇంకా స్త్రీని చూసి శపించాడు అన్నమాట దేవుడు. నువ్వు వచ్చి ఇలా చేసావు కనుక ఈ రోజు మొదలుకొని నువ్వు ఏం చేస్తావంటే ఇంకా నీ జీవిత కాలం అంతా కూడా నీ భర్త మీదే నీ మనసు ఉంటుంది. స్త్రీలకు దేవుడు ఇచ్చిన శాపం ఇది. ఈ రోజు ఎందుకు భర్త మీద ఎక్కువ ఆధారపడి ఉన్నారు. ఎంతగా సంపాదించుకున్నప్పటికీ ఎంత ఉన్నప్పటికీ కూడా ఇంకా భార్యలు వచ్చేందుకు భర్త మీద అంతగా ఆధారపడుతున్నారు. ఎప్పుడు వాళ్ళ సహాయం కోరుకుంటున్నాడు అంటే దేవుడు ఇచ్చిన శాపం. నువ్వు ఎప్పుడు నీ యొక్క
భర్త మీద నువ్వు ఆధారపడి ఉంటావని కూడా దేవుడు చెప్తున్నాడు. பாருங்க பெண்ணுக்கு ஒரு ஏவாளுக்கு சாபம் கொடுத்தப்போ ஆண்டவர் சொன்னார், "நீ உன்னுடைய வாழ்நாளெல்லாம் உன்னுடைய கணவன் மேல் நீ ఆధారపட்டிருப்பாய்" என்கிற ஒரு காரியத்தை சாபமா கொடுத்தார். రెండవది నువ్వు గర్భం దాల్చి బిడ్డను కన్నప్పుడు చాలా వేదన అనేది నీకు బహువేదన కలుగుతుంది. ఆ శాపం వల్ల అనేక స్త్రీలు మరణించారన్నమాట. ఇంకా మరణిస్తూ కూడా ఉన్నారు. ஆண்டவர் 2வது கொடுத்த சாபம், நீ வந்து பிரசவ வேதனை வரும்போது, குழந்தையை பெற்றெடுக்கும்போது பயங்கரமான வேதனைக்குள்ளாக போவாய். அந்த சாபம் இன்றைக்கு வரைக்கும் கிரியை செய்து கொண்டிருக்கிறத நம்ம பார்க்கலாம். నోహు తన 3 కుమారుల్లో, ముగ్గురు కుమారుల్లో హామును శపించాడు. హాము ఈ రోజు వరకు కూడా యాఫెతుకు మరి షెముకు వచ్చి బానిసగానే ఉంటున్నాడన్న కార్యం మనం గ్రహిస్తున్నాం అన్నమాట. இன்னைக்கு பாருங்க, நோவாவின் காலத்துல ఒక్క నిమిషం. నోహ కాలంలో దేవుడొచ్చి నోహ వచ్చి హామును శపించినప్పుడు, హాము జీవితంలో కలిగిన శాపం వల్ల తన సహోదరులకు అతడు సేవ చేస్తున్నాడు గానీ, వాళ్ళెవరు కూడా ఇతనికి వచ్చి సేవ చేయడం లేదు. பாருங்க, நோவா காலத்துல வந்து ஆம் சபிக்கப்பட்ட காரணத்தினால இன்றைக்கு வரைக்கும் அவங்களுடைய சகோதரனுக்கு அவன் வேலை செய்கிறவனாக இருக்கிறானே தவிர, அவங்க சகோதரர்கள் ఇవங்களுக்கு వేலை చేయగలవలాగ இல்ல. ఇలా మనం మాట్లాడుకుంటూ వెళ్తే ఇంకా బైబిల్‌లో, పుస్తకంలో ఎక్కువ ఉన్నాయన్నమాట. యేసుక్రీస్తు ప్రభువునొచ్చి అప్పగించుకున్న ఆ వేళలో కూడా ఇజ్రాయేలు ప్రజలంతా కూడా ఒక కన్ఫెషన్ చేశారన్నమాట. ఈ యేసుని నేనేం చేయాలి? వదిలిపెట్టాలా అని ఆయన అడిగినప్పుడు, ఆ గవర్నర్ అడిగినప్పుడు వీళ్ళు చెప్పారు, అతని రక్తము, ఆ శాపం మా మీద, మా బిడ్డల మీద కలుగనని కూడా ఇజ్రాయేలు ప్రజలు తీసుకున్నారు. ఆ కారణం బట్టి ఇంకా ఎక్కువ శ్రమలు వాళ్ళ చరిత్రలో కూడా అనుభవించిన కార్యం మనం చూడగలుగుతున్నాం. இஸ்ரவேல் ஜனங்கள் வந்து ஆ ஆ சாபம் இயேசு கிறிஸ்துவின் அந்த இரத்தப்பழி எங்கள் மேலும் எங்களுடைய பிள்ளைகள் மேலும் இருக்கட்டும் என்று ஏற்றுக்கொண்டனால, அவங்களுடைய வாயால அந்த శాపத்தை அவங்க విరుంబి వాంగి కొండాంగు. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యాన్నంతా కూడా మనం వింటూ ఉంటే ఒక విషయం మన మనసులో కలగాలి. అవును, జీవితంలో శాపాలన్నీ ఉన్నాయి. మన చుట్టూ ఉన్నవారు కూడా శపింపబడిన వారుగా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వచ్చింది ఈ శాపాన్ని కూడా ఆశీర్వాదంగా మార్చడానికి వచ్చాడన్నమాట. அருமையானவர்களே, இன்னைக்கு நாம் தெரிந்து கொள்ள வேண்டிய காரியம், இது மாதிரி சாபங்கள் இருக்கிறது. ஆனால் యేసునவர் இந்த சாபங்களை విడుదలయాక வந்துவிட்டார். కానీ ఎప్పుడు విడుదల నొందుకుంటామంటే, మనము మొట్టమొదటిగా సత్యాన్ని గ్రహించినప్పుడు సత్యం మనల్ని విడుదల చేస్తూ ఉంటుందన్నమాట. பாருங்க, முதலாவது நாம் வந்து சத்தியத்தை அறியணும். సత్యத்தை அறிந்தால்தான் సత్యం நம்மை విడుదలయాக்கும். నిజాన్ని మనం తెలుసుకోక ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించలేక ఉన్నామంటే ఇంకా మనము అసలు விடுதலன்னு நொந்துకోలేము. இன்னைக்கு பாருங்க, நம்ம இந்த సత్యத்தை விளங்கிக் கொள்ளாவிட்டால் విడుదலை పెట్టుకొள்ள முடியாது. ఈ శాపాన్ని గురించి మళ్ళా ఎలా విడుదల పొందుకోవాలంటే కొన్ని పుస్తకాలు ఉన్నాయి. డెరెక్ ప్రిన్స్ అనే ఒక దేవుని భక్తుడు రాశాడు. బ్రేకింగ్ ద కర్సెస్ అండ్ బ్లెస్సింగ్స్, శాపము ఆశీర్వాదం అని కూడా కొన్ని టీచింగ్స్ ఇచ్చాడు. ఆయన పరిచర్యలో ఈ కార్యాన్ని ఆయన వెల్లడి చేసినప్పుడు కొందరికి వచ్చి ఎన్నో స్వస్థతలు వెంట వెంటనే జరగని కార్యాలు జరిగిపోయాయంట. ఒక సాక్ష్యం ఆయన పుస్తకం నుంచి నేను చెప్తుంటాను, వినండి. ఒకసారి ఏం చేశారంటే, ఒక క్రైస్తవురాలు ఆయన కుటుంబం ఉంచుకున్నప్పుడు అక్కడ వచ్చి ఆమె చెప్పిందంట, నేను దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నాను, నడుచుకుంటున్నాను, కానీ నా జీవితంలో వచ్చి ఒక ప్రాబ్లం ఉంది. నాకు ఆర్థరైటిస్, ఈ చేతుల్లో అంతా జాయింట్స్ చాలా పెయిన్ అవుతుంది. అసలు అలా ఫ్రీజ్ అయిపోయింది నా చేతులు, నేను పని చేయలేకపోతున్నాను. కారణమేమో తెలియదు. దేవుని యొద్ద మొరపెడుతుంటే దేవుడు స్వస్థత పరచడం లేదని కూడా ஆமா வச்சு அடிங்கன்னாட்ட. பாருங்க, இந்த சாபத்தை குறித்து அநேக புத்தகங்கள் இருக்குது. டெரெக் பிரின்ஸ் என்கிற ஒரு ஊழியர் வந்து அவருடைய புத்தகங்கள்ல சாபம் ஆசீர்வாதம் என்கிற காரியத்தை எழுதியிருக்கிறார். ஒரு அருமையான சகோதரி, கிறிஸ்துவ சகோதரி அவங்க கிட்ட வந்து கேட்டாங்களாம், ஐயா நான் வந்து நிறைய ஜெபிக்கிறேன், நல்லா ஆண்டுக்குள்ள இருக்கிறேன். ஆனா என்னுடைய திடீரென்று 2 கைகள்ல ஆர்த்தரைட்டிஸ் காரணமாக நான் வந்து என்னுடைய வேலையை செய்ய முடியாம, விரலை அசைக்க முடியாம இருக்கிறேன் என்று சொன்னார். ఆయన దేవుని ఆత్మ నడిపింపు ద్వారా ప్రార్థించడానికి మొదలుపెడితే దేవుడు ఒక కార్యం చూపించాడు. ఎక్కడ నువ్వు పని చేస్తున్నావు అంటే, ఈ స్థలంలో, ఈ ఆఫీస్‌లో పని చేస్తున్నా. వాళ్ళు నీకేమైనా పని ఇచ్చి నువ్వు చేయలేదా అంటే, అవును నాకొచ్చి వాళ్ళొచ్చి కొంచెము ఇంకా అకల్ట్ అంటే ఇంక మాంత్రికమైన సంబంధమైన కార్యాల్లో ఉండేవాళ్ళంట. ఈమె రిసెప్షనిస్టు. వాళ్ళ మెటీరియల్ ఈవిడనొచ్చి టైప్ చేయమని చెప్తే, ఈవిడొచ్చి లేదు నేను చేయను, దేవుని బిడ్డ గనుక నేను అది చేయనని కూడా తిరస్కరించినప్పుడు వాళ్ళు శపించారంట.
ఈ చేతులు ఇంకా పని చేయకూడదు అని శాపం ఇవ్వడం వల్ల, ఆ శాపం ద్వారా అదొచ్చి అలా జామ అయిపోయింది ఆ రోజు నుంచి. దేవుడు చూపించడం వల్ల ఆ శాపాన్ని వాళ్ళు పగలగొట్టి, యేసు నామం ద్వారా జయం నొందుకున్న ఆ తక్షణమే ఆమె ఆ ఆర్థరైటిస్ నుంచి విడుదల పొందుకొని చాలా స్వస్థతతో జీవితాంతం జీవించిందని కూడా సాక్ష్యం రాస్తున్నారన్నమాట. அவங்க பாருங்க ஒரு ஆஃபீஸ்ல வேலை பண்ணுவாங்க. ஜெபிக்கும்போது கேட்டாங்க. உங்க ஆஃபீஸ்ல ஏதாவது ஒரு வேலைய சொல்லி நீ செய்யாம போயிட்டியா? ஆமா, என்னுடைய எஜமானர் சொன்னாரு. சில காரியங்கள டைப் பண்ண சொன்னாரு. அது கர்த்தருக்கு விரோதமான காரியம். அந்த கன்டென்ட்ட நான் டைப் பண்ணல. ஒரு ரிசப்ஷனிஸ்ட்டா இருந்தேன் என்று சொன்ன உடனே, அவன் சொன்னான், "உங்க மேல ஒரு சாபத்த அவங்க வைத்திருக்கிறாங்க. ஏன்னா, அவங்கள எதிர்த்து நின்னுட்டீங்க." அந்த சாபத்த உடைச்ச உடனே அவங்களுடைய கரம் வந்து ஃப்ரீ ஆயிட்டு அவங்க సుఖం పెట్టాంగ. ఈరోజు మనం తీసుకున్న వాక్యం ఒకటి. మనము ఈరోజు ఆత్మ చేత నడిపింపబడి మాట్లాడుకున్న కొన్ని కార్యాలు చాలా వ్యత్యాసంగా ఉంది. కానీ దేవుడు ఎవరితోనో మాట్లాడుతున్నాడని కూడా నేను నమ్ముతున్నాను. లేకపోతే మనం ఆ వాక్య భాగానికి వెళ్ళలేకపోయాము. ఇంకా మనకు సమయం లేదు. సమయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. కానీ మన జీవితాన్ని ఒకసారి పరిశీలించి చూద్దాం. ఎవరి జీవితంలోనూ కాదు. ఎప్పుడు మన జీవితంలో ఏమన్నా ఉందా? మనం ఈరోజు కష్టపడుతున్న దేవుని చిత్తం అనుకోవద్దండి. ఒకవేళ అది శాపకరంగా ఉండొచ్చు. దేవుడు నాకు అనారోగ్యం ఇచ్చాడేమో, దేవుడు నాకు ఆర్థిక సమస్యలు ఇచ్చాడేమో, దేవుడు నా కుటుంబంలో ఇటువంటి బాధలు ఇచ్చాడేమో అనేసి కూడా ప్రతి ఒక్కరు సిలువగా భావించి తీసుకుంటున్నారు. అది సిలువ కాదు. సిలువ యేసుక్రీస్తు కొరకు శ్రమ నొందుట అంటే ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ జీసస్. యేసు నామమును బట్టి, సువార్తను చెప్పడం బట్టి కలిగే శ్రమనే దేవుని చిత్తము. అలా కాకుండా ఇవన్నీ అందరికి కలిగేది. వ్యాధి, అనారోగ్యము, బాధ, నింద, అవమానము, కోల్పోవుట, నష్టమైపోవుట ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కలుగుతుందన్నమాట. సో, వాటిని మీరు భారంగా అనుకోదు. ఓహ్! దేవుని కొరకు కొందరు చెప్తుంటారు. నేను దేవుని కొరకు చాలా నలిగిపోతున్నా. ఏం నలిగిపోతున్నావు? అనారోగ్యం. అది శాపము. అది సాతాను చేస్తున్న క్రియ. దేవుని కొరకు నువ్వెందుకు నువ్వొచ్చి వ్యాధితో ఉండి రోగాన్ని భరించడం దేవుని చిత్తం కాదు. నువ్వు ఆర్థిక పరిస్థితుల్లో దిగజారిపోయి ఇంక దేవుడు నన్ను అప్పులో ఉంచాడు. లేదు. దేవుడు నిన్ను ఆశీర్వదించి ఇతరులకి ఇచ్చేవారుగానే ఉంచాలనుకుంటున్నాడు. ఇవి మన భారము కాదు. మనము తీసుకోవాల్సిన సిలువ కాదు. ఇది సాతాను ఉంచిన భారం. వాటిని తోసిపెట్టి మనము దేవుని కొరకు, యేసుక్రీస్తు సువార్త చెప్పడానికి కొరకు, పరిశుద్ధమైన జీవితాన్ని మీరు జీవిస్తుంటే మిమ్మల్ని ఎవరో అవమానపరిచి, మిమ్మల్ని దూరపరిచి, మీ జాబ్‌ని పీకేస్తున్నారనుకోండి, తీసేస్తున్నారనుకోండి. నువ్వు ఇలా చేయడం లేదు, మాతో కోఆపరేట్ చేయడం లేదు, తప్పు చేయడానికి, తప్పుడు విట్‌నెస్ ఇవ్వడానికి నువ్వు సంతకం పెట్టడం లేదనేసి మిమ్మల్ని తీసేస్తే, అది దేవుని కొరకు நொந்தே శ్రమ. பாருங்க, இன்றைக்கு நாம் தவறாக புரிஞ்சுகிட்டு இருக்கிறோம். நமக்கு வர வியாதி, நமக்கு வருகிற வருமானத்துல வருகிற கஷ்டம், இல்லாவிட்டால் நம்மளுடைய பண கஷ்டம், இதெல்லாம் தேவனுடைய சிலுவை நினைக்கிறோம். இது கிடையாது தேவனுடைய சிலுவை. இது பிசாசு வைத்த பாரம். நீங்க நியாயமா, நீதியா இருக்கிறீங்களா? உங்களுடைய வேலையில அது நிமித்தமாக நீங்க துன்பப்பட்டு நீங்க துரத்தப்படுகிறீங்களா? இல்லாவிட்டா உங்கள வந்து டெர்மினேட் பண்றாங்களா? அதுல நீங்க சந்தோஷப்படணும். இல்லாவிட்டா சுவிசேஷம் சொல்லுகிற காரணத்தினால ஜனங்க வந்து உங்கள வந்து உபத்திரப்படுத்தி, உங்கள வந்து அவமானப்படுத்தி, కుறைవాగ పేసారా? అది కర్తరుకాగ పడిగిన పాడు. సో, ఫస్ట్ శ్రమల్లో మనం క్లారిటీ తెచ్చుకోవాలండి. ప్రతి ఒక్కరు తెచ్చుకోండి. మీ జీవితంలో శ్రమలు కలుగుతున్నాయంటే ప్రతి శ్రమ ప్రైజ్ ది లార్డ్. వినబడుతుందా మీకు? ఇప్పుడు కొద్దిగా కట్ అయినట్టుంది. ఓకే. మీ జీవితంలో కలుగుతున్న ప్రతి శ్రమను కూడా మీరు దేవుడిచ్చేస్తున్నాడని అనుకోవద్దండి. దానికి బదులుగా కూర్చొని ఆలోచించండి. ఇది క్రీస్తు నిమిత్తము, సువార్త నిమిత్తము నేను అనుభవిస్తున్నానా? లేకపోతే అందరికొచ్చినట్లు నా జీవితంలో కూడా కలుగుతుందా? అలా కలుగుతుంటే దానికి కారణాలేమని కనబెట్టి మనం ఎదిరించినప్పుడు దేవుడు మనకు గొప్ప విడుదలను దయచేస్తాడు. நம்மளுடைய வாழ்க்கையில வருகிற எல்லா துன்பத்தையும் தேவன் கொடுத்துட்டார்ன்னு எடுத்துக்கொள்ள தேவையில்லை. நம்ம கவனிக்கணும். ஆண்டவர் எந்த காரியத்தை சுவிசேஷ நிமித்தமாக, நீதி நிமித்தமா, பரிசுத்த நிமித்தமாக அதற்காக நம்ம பாடுபட்டா அது கர்த்தருக்குரியது. மற்றபடி வரும்போது நம்ம யோசிக்கணும். ఎదనాల வருது. కొన్నిసార్లు మనము ఆలోచించక చేసుకునే నిర్ణయాల వల్ల కలిగే శ్రమలున్నాయి. అది దేవుడిచ్చిన శ్రమలు కాదు. మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఒక విశ్వాసి కాని ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నారనుకోండి. అలా చేసుకోవడం వల్ల నా జీవితంలో శ్రమలు కలుగుతుందంటే దేవుడు అనుమతించలేదు. మీరే తీసుకున్నారు ఆ శ్రమలు. దేవుడు చెప్పాడు క్లారిటీగా. వెలుగుకు చీకటికి పొత్తు లేదు. విశ్వాసికి అవిశ్వాసికి ఎటువంటి బంధము లేదని చెప్పాడు.
பாருங்க உதாரணத்துக்கு ஆண்டவர் என் வாழ்க்கையில கஷ்டம் குடுத்துட்டார். நான் வந்து ஒரு அவிசுவாசிய திருமணம் பண்ணிக்கிட்டேன். அதனால எனக்கு ரொம்பவும் பாடு வருது. அது ஆண்டவரால வந்த பாடு இல்ல. உங்களுடைய வாழ்க்கையில நீங்களே வர வச்சுக்கொண்ட ஒரு பாடு. ஆண்டவர் தெளிவா சொல்லிட்டாரு அவருடைய పుస్తకத்தில் இப்படிலாம் చేయకూడదు என்று சொல்லியிருக்கிறாரு. మనకు సమయం లేదు గనుక ఇంక ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఈ విషయం గురించి ఇంకొక రోజు దేవుడు కృప చూపించిన యెడల ఇంక మరి ప్రాక్టికల్‌గా అనేక కార్యాలు మనం మాట్లాడుకుందాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేன். இந்த விஷயம் இன்னும் பேசிக்கொண்டு போனா அதிகமான நேரம் எடுக்கும். நமக்கு அடுத்த சபையில ஜெபம் இருக்கிற காரணத்தினால இதோட நாம் முடித்துக் கொள்வோம். கர்த்தர் நம்மளை ஆசீர்வதிப்பாராக. ஆமென்.